అందుకే నిన్న మొన్న ఎవరు మాట్లాడుతూ అంటున్నారు బయట అన్నిలు, ఏమండి ఎందుకంటే మీరు ఒకరికొకరు డిబేట్లు అంటున్నారు, ఎందుకంటే మీరు ఇచ్చేస్తున్నారు. అసలు ముందు మీరు కూర్చోండి. మీరు మాకు కాదండి మీరు విసిరేది, ముందు మీరు కూర్చోండి, మీరు తేల్చుకోండి, మీరు ఒక అభిప్రాయానికి రండి. ఆ తర్వాత మాకు వచ్చి చెప్పండి. మనం ఎవరికైనా సువార్త చెప్పడానికి వెళ్ళిపోతే వాళ్ళు అనే మాట్లాడి తెలుసా? మరి ఎవరికైనా సమాధానం చెప్తుంటే బయట వాళ్ళు అనే మాట్లాడి తెలుసా? ఎందుక ఆడెవడో మీకు సవాల్ చేస్తున్నాడు, ముందు మీరు చూసుకోండి. ఆయన ఎవరు మీకు కౌంటర్ పెడుతున్నాడు, ముందు దానికి రిప్లై ఇవ్వండి. ముందు క్రైస్తవులుగా మీకే ఒక విషయంలో ఒక క్లారిటీ లేక, ఒక సరైన అవగాహన లేక, మీరే రోజు రోజుకి ముక్కలుగా మారిపోతుంటే, మీరే ఒకరికొకరు సవాలు చేసుకొని తిట్టుకొని దూషించే గొడవ పడే స్థితికి వెళ్ళిపోతే మీరు మాకు వచ్చి చెప్పేది ఏముందయ్యా ఇందులో? మేము ఏ గుడికి వెళ్ళిపోతాం, మీరు వెళ్తారా? మేము ఏ గుడికి వెళ్ళిపోతాం, మీరు వెళ్తారా? అసలు వెళ్తారండి? మనం వెళ్తామండి? ఇది సిఎస్ఐ, అది పెంతకోస్తు. ఏ సిఎస్ఐలో ఉన్న వాళ్ళైనా ఎప్పుడైనా పెంతకోస్తు చర్చికి వెళ్తారా? ఏ పెంతకోస్తులో ఉన్న వాళ్ళైనా సిఎస్ఐకి వెళ్తారా? వీళ్ళిద్దరూ క్రైస్తవులే కానీ హెబ్రోనికి వెళ్తారా? వాళ్ళందరూ హెబ్రోనే, వాళ్ళు ఎప్పుడైనా కానీ సిఎస్ఐకి వస్తారా? చర్చికి రావడం తర్వాత మీటింగ్కే రారు, వాళ్ళు మీటింగ్కే రారు, చర్చిలకు తర్వాత అండి. కానీ మేము హిందువులో అండి ఏ గుడికి వెళ్ళిపోతామండి. ఆహా, ఎంత బాగుంది, ఎంత మంచి మాట అండి అది. అంటే వాళ్ళ మధ్య చూడండి, ఆ యూనిటీ చూడండి, ఆ అవగాహన చూడండి వాళ్ళకి ఎలా ఉందో. మరలా మీ దగ్గర ఉన్నది అదే బైబిలు, హెబ్రోన్లో ఉన్న బైబిలే సిఎస్ఐలో ఉన్న బైబిలే పెంతకోస్తులో ఉన్న బైబిలే బ్యాప్టిస్ట్లో ఉన్న బైబిలే లూథరన్స్లో ఉన్న బైబిలే జీడిఎంలో ఉన్న బైబిలే మిగతా ఏమంటారు ఫెలోషిప్ల వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటప్పుడు మీలో మీరు ఒక చర్చికి వెళ్ళరు కదండి. ఇంకోటి ఏమంటారంటే, రేపు యేసుప్రభు వస్తే మన చర్చి పరలోకానికి వెళ్ళిపోద్ది అంటాడు అంతే. అంటే దాని అర్థం ఏంది? మిగతా చర్చిలు ఈ చర్చి పరలోకానికి. ఇది చాలా షేమ్గా అనిపిస్తుంటుందండి నిజంగా. కొన్ని సందర్భాలలో ఇవన్నీ అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తల తీసేసినట్టు అయిపోతుంటుంది, అంతే కదండి. పౌరుషం ఉన్న ఏ ఒక్కడికి కూడా అంటే నిద్ర పట్టదండి, రోషం ఉన్న ఏ ఒక్క క్రైస్తవుడు తినలేడు కూడా. ఎన్నో సందర్భాలలో మనసంతా కూడా చాలా భారంతో, మనసంతా చివుక్కు అనిపిస్తుంటుంది ఇలా మాట్లాడినప్పుడు. నిజమే కదా, ఏ ఉంది మనలో? ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ భేదాభిప్రాయాలు? వెళ్ళకూడదండి, మన చేసి వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళకూడదండి, మన దగ్గర వాళ్ళు రాకూడదండి, మన మిగతా దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకంటే తప్పు? వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ కాదా? వాళ్ళు నమ్ముతుంది యేసుప్రభువుని కాదా? వాళ్ళు స్వర్గాన్ని నమ్మటం లేదా? నరకాన్ని నమ్మటం లేదా? మనందరూ రక్షకుడు ఆయన సంగతి వాళ్ళు అదే కదా చెప్తాం, మనం అదే చెప్తున్నాం. ఏవో సిద్ధాంతపరమైన కొన్ని విషయాలు అంటే మాట్లాడుకుంటే సరిపోతుంది. దీనికి అసలు వీళ్ళు క్రైస్తవులే కాదు అని మనం వాళ్ళ కోసం మాట్లాడడం ఎందుకు? వాళ్ళు మన కోసం మాట్లాడడం ఎందుకు? మనం అంతా కూడా కొట్లాడడం ఎందుకండి సోషల్ మీడియాలో? మన ఇంటి తగువండి ఇది. ఎవరైనా కానీ ఇంట్లో జరుగుతున్నది బయట పెట్టుకుని రోడ్డు మీద వేసుకుంటారా? ఎంత ఘోరంగా ఉంది చూడండి క్రిస్టియానిటీ. ఈరోజు క్రైస్తవం ఎంత నవ్వుల పాలైపోతుందో చూడండి. బయట నవ్వుకుంటున్నారు, పోనీలేరా మనం ఏమనాల్సిన పని లేదు, వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు సవాలు పేరు చేసుకుంటున్నారు, వాళ్ళే వాళ్ళు డిబేట్లు చేసుకుంటున్నారు, ఆఖరికి పోన్లే వాళ్ళే చచ్చిపోతారు. ఇంకా అలా అయిపోయిందండి ఈరోజు క్రిస్టియానిటీ పరిస్థితి. బాధేస్తుంటుందండి.